BFM న్యూస్ కి స్వాగతం. ఒక సామాన్య గృహిణిగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమ బాలాజీ విద్యా సంస్థల అధినేతగా రాజకీయంగా సంఘ సేవకురాలిగా భర్త మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి చేదోడు వాదోడుగా పల్లె ఉమ ఆదర్శ గృహిణిగా నిలిచారు. స్ఫూర్తిదాత పల్లె ఉమ అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం అనంతపురం సమీపంలోని ప్రసన్నపల్లె పంచాయతీ పరిధిలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పల్లె ఉమా ఘాట్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పీవీకే కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, మనవరాలు మనవడు వియాన్తో కలిసి పాటు పల్లె వియంకుడు కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, పల్లె రఘునాథరెడ్డి సోదర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ఉమ ఆదర్శ గృహిణిగా గొప్ప దార్శనికురాలిగా ఎంతో మంది విద్యార్థులకు విద్యా అవకాశం, ఎంతో మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారన్నారు. ఆమె విద్యారంగానికే కాకుండా రాజకీయ రంగంలో కూడా అనేక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భర్త పల్లె రఘునాథరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో అతని భార్య పల్లె ఉమ దీక్షను కొనసాగించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో మంది పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు, వస్త్రదానం, అన్నదానం చేసి సేవకురాలిగా నిలిచారు. అదే బాటలో పల్లె కుటుంబం సభ్యులు పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణకి కిషోర్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముందుకు నడుస్తున్నారు. పల్లె ఉమ ఆశీ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా పల్లె ఉమ ట్రస్ట్ సహకారంతో పేదలకు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. వీరి ఆశయాలకు చేదోడు వాదోడుగా తాము వెన్నంటే ఉంటామని వియంకుడు కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి దంపతులు, సౌభాగ్యరాణిలు, పల్లె సోదరులు పల్లె రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు, ఇతర కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది పల్లె అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో సుమారు 40 మంది రక్తదానం చేశారు. అక్కడికి విచ్చేసిన ప్రజలకు అన్నదానం నిర్వహించారు. సుమారు 500కు పైగా పేదలకు ఉచితంగా నూతన వస్త్రాలు, సరుకులు పంపిణీ చేశారు. నేను మీ పల్లె సింధూరాన్ని మాట్లాడుతున్నాను. ఇవాళ పల్లె ఉమా గారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అశేష జనవాహినికి పేరు పేరున నమస్కారాలు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచే కాదు, మా కాలేజెస్ నుంచి స్టాఫ్, ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా మాతో పాటు ఈరోజు మాతో పాటు గడపడానికి వస్తున్నారు. ఇంతగా గుర్తుపెట్టుకొని, ఆమె చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని ఇంతమంది వస్తున్నారంటే మేము ఎప్పుడు మీ మేలు ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేము. చాలా ఆనందంగా ఉంది. ఈ కుటుంబంకి కోడలుగా అడుగుపెట్టిన అవకాశం నాకు దేవుడు ప్రసాదించారు. ఆమె కోడలిగా నాకు 5 ఏళ్ళు మాత్రమే ఉండగలిగే అవకాశం దొరికింది ఆమె ఉన్నప్పుడు. కానీ షీ వాజ్ ద బెస్ట్ మదర్ ఇన్ లా, అది నేను చెప్పగలుగుతాను. ఆమె ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుండిందండి. మా ఇంట్లో మా అమ్మగారు ఎలా చూసుకున్నారో ఆవిడ గారు కూడా నన్ను అలాగే చూసుకున్నారు. ఎప్పుడు కిషోర్ సార్ని నన్ను వేరుగా ఎప్పుడు చూడలేదు. నేను వాళ్ళ ఇంట్లో ఒక సొంతం ఆడపిల్లలాగా ఉండగలిగాను. కోడలుగా కాదు, కూతురుగా చూసుకున్నారు. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాలాజీ విద్యా సంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమ 6వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అశేష జనవాహినికి, మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. తాను చనిపోయి 6 సంవత్సరాలు పూర్తి అయినా ప్రజల్లో ఏమాత్రం అభిమానం చెక్కు చెదరలేదంటే ఉమా వ్యక్తిత్వం ఎటువంటిది, ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఉమా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తాను గృహిణిగా మాకు చేసిన సేవలు అపారమైనవి, అసమానమైనవి, అసాధారణమైనవి. ఒక భార్యగా, తల్లిగా మా కుటుంబానికి ఎంతో సేవ చేసి చిరస్మరణీయంగా మా హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా విద్యా సంస్థల అధిపతిగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు ఉన్నతంగా పొందారంటే దానికి కారణం పల్లె ఉమా అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా ఆ నియోజకవర్గ ప్రజలకు తాను ఉన్నానని ఒక తల్లిగా ఆదుకొని అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా ఎవరైనా బోర్ లేదన్నా,
పిల్లలు చదువుకోవాలన్నా ఏ కష్టం వచ్చినా తను అంటూ తీర్చేది. సామాజిక సేవ చేయడంలో ఉమాకు ఉమాసాటి. అనాథ శరణాలకు కానీ పేదలకు కానీ సాయం చేయడంలో చాలా ముందుండేది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్ విప్గా, మంత్రిగా అయ్యేదానికి కారణం వెనక తానుండి ప్రోత్సహించడమే. అందులో సందేహం ఏమీ లేదు. తానున్నాను కాబట్టి ఈ స్థాయికి రాగలిగానని చెప్పి నేను నమ్ముతున్నాను. సాధారణంగా ఏ లక్ష్యం బదుకో ఇటువంటి వ్యక్తి పుడతారు. ఆమె నాకు భారీగా లభించిన పూర్వజన సుకృతం, నా అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు కానీ తానే ముందరుండి ప్రచారం చేసి మా అందరి విజయానికి ఎంతో కారణభూతమైంది. అటువంటి వ్యక్తి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఈ రోజున ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ఉమా దీనికి ముఖ్యమైన కారణం. నేను భగవంతుని కోరుకున్నది ఒకటే, ఎన్ని జన్మలెత్తినటువంటి వ్యక్తి మా కుటుంబంలో మళ్ళీ రావాలి. అటువంటి వ్యక్తిని తిరిగి పొందలేమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహత్ లేకుండా శాంతించాలని, ఆమె ఆశీస్సులు మా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజల్లో ఉమాకుండే ప్రత్యేకమైన స్థానం నాకు తెలిసి ఎవరికి ఉండదు. కారణం ఏమంటే అతి సన్నిహితంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనింది. జన్మభూమి కార్యక్రమం కానీ, ఏ పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడ పరిపాలన విషయం జోక్యం చేసుకోలేదు. కానీ పార్టీ విషయాలు మాత్రం ముందుండి తను నడిపించింది. అందరికీ ఏదైనా కష్టం వచ్చే మొట్టమొదటి గుర్తొచ్చేది ఉమానే. కాబట్టి వాళ్ళతో అనుబంధం విడదీయరానిది. తాను 3 మండలాలు ఎప్పుడు ప్రచారం చేసేది, ఆ 3 మండలాలు ఎప్పుడు మెజారిటీ వచ్చేది.